తెలంగాణలో అధికారంలోకి రావడానికి నేతలంతా ఎంతో శ్రమించారు. కొందరు సీట్లు త్యాగం చేశారు. అలాంటి వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇప్పటికే ఇద్దరికి ఎమ్మెల్సీ దక్కగా మరికొందరికి కేబినెట్ ర్యాంకును కల్పిస్తూ అడ్వైజర్ పోస్టులు ఇచ్చారు. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి, వేణుగోపాల్ రెడ్డిలకు కేబినెట్ ర్యాంకును కల్పిస్తూ పదవులు ఇచ్చారు. మరో 18 మంది కీలక నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో వీరిని కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రకటించనున్నారని సమాచారం. దావోస్ నుంచి వచ్చిన సీఎం రేవంత్ ఈ లిస్టును పరిశీలించిన తర్వాత ఢిల్లీకి సమాచారం పంపనున్నారు. అక్కడి నుంచి ఆమోదం రాగానే ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పదవులతో పాటు కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్ సిద్ధమయ్యారు. ప్రాధాన్యత క్రమంలో పేర్లను వెల్లడించనున్నారు. త్వరలో రానున్న లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేలా నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నారు. ఇందుకోసం పార్టీ కసరత్తు దాదాపు పూర్తి చేసింది. పార్టీలో అసంతృప్తి రాగం వినిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి పార్టీ కోసం కృషి చేసిన అద్దంకి దయాకర్, వి హనుమంతరావు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, మల్లాది పవన్, రాములు నాయక్, చిన్నారెడ్డి, పున్నా కైలాస్ నేత, అనిల్ కుమార్ యాదవ్, బైకాని లింగం యాదవ్, రియాజ్, శివసేనారెడ్డి, కాల్వ సుజాత, అన్వేష్ రెడ్డి, బెల్లయ్య నాయక్, ప్రీతం, మెట్టు సాయి కుమార్, ముత్తినేని వీరయ్య, నూతి శ్రీకాంత్ గౌడ్, రాచమల్ల సిద్ధేశ్వర్, బాలలక్ష్మి, చరణ్ కౌశిక్, తీన్మార్ మల్లన్న పేర్లను పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరిలో కొందరికి కార్పొరేషన్ చైర్మన్లు, మరికొందరికి ఇతర పదవులు ఇవ్వాలని పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు పొంది ఓడిపోయిన మధుయాష్కి గౌడ్, జగ్గారెడ్డి, ఫిరోజ్ ఖాన్, అంజన్ కుమార్ యాదవ్, పోదెం వీరయ్య, సంపత్ కుమార్లకు కూడా ప్రాధాన్యత కల్పించాలని భావనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.